నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిసిన సినీ నటుడు రామ్ చరణ్. దాదాపు 20 నిమిషాల పాటు బాబాయ్తో సందడి. కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వ్యాఖ్య. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. ఈ ఘాతకాలు బయటపడడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు గొడ్డలి పార్టీ నాయకుడు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తూ పనిగట్టుకుని కుట్రలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించిన అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ విజయవాడ సాయికృష్ణ అదృశ్యం ఘటనలో కులాలు ఆపాదిస్తూ విషం చిమ్ముతున్నారని, అన్ని ఘటనలకు కులం రంగు పూసి రెచ్చగొడుతున్నారని అన్నారు. గొడ్డలి పార్టీ అధికారంలో ఉండగా ఒక డిఎస్సి కూడా వేయలేదని, ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి మెగా డిఎస్సితో 16,500 మంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఉద్యోగం వచ్చిన యువత సంతోషంతో ఉంటే ఏడాది తరువాత పేపర్ లీక్ అయిందని ఒకసారి, పోస్టులు ఇవ్వలేదని మరోసారి దుష్ప్రచారం కుట్రలకు గొడ్డలి పార్టీ తెర తీసిందని తెలిపారు. టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి లోకేష్ సవాల్ విసిరితే తోక ముడిచారు. హామీ ఇవ్వకపోయినా 10,800 మంది ఉద్యోగులకు సిపిఎస్ నుంచి పాత పెన్షన్ స్కీమ్కు తీసుకొచ్చాం. సీమకు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చింది ఫ్యాక్షన్ను అంతం చేసింది టీడీపీ. మరి సీమ ప్రజలకు గొడ్డలి పార్టీ చేసిందేమిటి? రాయలసీమ లిఫ్ట్కు వారి పాలనలోనే ఎన్జీటీ స్టే ఇస్తే ఆ స్టే వేకెట్ చేయించలేని వ్యక్తులు సీమ లిఫ్ట్ను గురించి మాట్లాడుతున్నారన్నారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని వాళ్లు సీమ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. తుంగభద్ర గేట్ కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాం. నేడు కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులతో కలిసి తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తున్నాం. రాష్ట్రానికి పరిశ్రమలు, ఆదాయం తేవాలని మేము రెయింబౌళ్లు ఆలోచిస్తుంటే గొడ్డలి పార్టీ మాత్రం రాత్రి పగలు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ రాష్ట్రాన్ని కులం, మతం, వర్గాల వారీగా విడదీసేలా విషం చిమ్ముతోందని ఆయన ధ్వజమెత్తారు. నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఇక్కడుండే మనమందరం వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడిగా ఆరాధిస్తున్నామా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆరాధిస్తున్నాం అంటే చేతులు పైకెత్తండి. అలాంటి దేవుడికి అపచారం జరిగితే అలాంటి వాళ్ళని శిక్షించే బాధ్యత మన పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ ఏమనాలి? గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతూ దేవాలయాల చుట్టూరు తిరుగుతున్నాడు గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నువ్వు నమ్ముకున్నటువంటి మతాన్ని నువ్వు ఆరాధించు, మాకు నష్టం లేదు. కానీ వెంకటేశ్వర స్వామి జోలుకొచ్చి దేవాలయాల పైన దాడులు చేస్తే కబద్దారు గుర్తుపెట్టుకోండి, మేము కాపాడుకునే శక్తి మాకుంది. అవునా కదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. దేవుణ్ణి కాపాడలేకపోతే మనకు భవిష్యత్తు ఏముంటుందని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే నేను ఎప్పుడు కూడా వేరే మతాలను ద్వేషించను. కానీ నేను నమ్ముకున్న దేవుడు, నాకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడు, నాకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు అప్రతిష్ట పాలు చేయాలంటే క్షమించాలన్నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈరోజు కూడా చూసా, ఒంగి దండాలు పెడుతున్నాడు దేవాలయాలకు పోయి. నువ్వెన్ని దండాలు పెట్టినా
ఎవరైనా సరే దేవుడి మీద నమ్మకం ఉండే ఏ వ్యక్తి నీకు మీ పార్టీకి సహకరించరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రాయలసీమలో దేవాలయాలున్నాయి. ఆధునిక దేవాలయాలన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులున్నాయి. గండెకోట లాంటి బ్రహ్మాండమైన టూరిస్ట్ హబ్ కూడా ఉంది. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత, సంపద సృష్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సినీ నటుడు రామ్ చరణ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన కార్యాలయానికి వచ్చి దాదాపు 20 నిమిషాల పాటు బాబాయ్తో సమయం గడిపారు. ఇద్దరు కార్యాలయం ప్రాంగణంలో తిరుగుతూ మాట్లాడుకున్నారు. పార్టీ కొత్త కార్యాలయ భవనాన్ని చూశారు. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి నెలకు 20,000 వరకు సంపాదన ఉంటుందని, గ్రామంలో 300 మంది వరకు మత్స్యకారులు ఉన్నారని చెప్పారు. తమ గ్రామంలో ప్రస్తుతం రిజిస్టర్ అయిన చిన్న బోట్లు 60, పెద్ద బోట్లు 15 వరకు ఉన్నాయని ఆయన వివరించారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెంలోని మత్స్యకార కుటుంబాలతో నారా లోకేష్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పులిగడ్డ పల్లెపాలెంలోని నాయుడు వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి మౌనిక, సింగోతు సుధీర్, సతీమణి శివపార్వతితో పాటు ఎస్ నరసింహస్వామి, కె మసేన్ రావులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పులిగడ్డలోని మత్స్యకార కుటుంబాలతో కలిసి వేణిపాయలో మంత్రి నారా లోకేష్ స్వయంగా పడవలో ప్రయాణించారు. మత్స్యకారుల జీవన స్థితిగతులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. బోట్ల తయారీ, వినియోగం, చేపల వేట, అమ్మకం, ఆదాయం, కుటుంబ స్థితిగతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేపల వేట నిషేధ సమయంలో ప్రజాప్రభుత్వం అందిస్తున్న మత్స్యకార భరోసాపైన మంత్రి ఆరా తీశారు. చిన్న పడవల కొనుగోలుకు ఒక్కో పడవకు 2,50,000, పెద్ద పడవకు 7,50,000 వరకు వ్యయం అవుతుందని మత్స్యకారులు మంత్రికి వివరించారు. ఇక్కడ పెద్ద బోట్లు నడవని, చిన్న బోట్లను మాత్రమే వినియోగిస్తామని మత్స్యకారులు తెలిపారు. నెల్లూరులో బోట్లు తయారీ ఉందని వివరించారు. ఉదయం 2 నుంచి 3 గంటల సమయంలో చేపల వేటకు బయలుదేరి 9 గంటలకు తిరిగి వస్తామని మంత్రి లోకేష్తో అన్నారు. వలల్లో 15 రకాలు ఉంటాయని, వలలో పడిన చేపలను స్థానిక కంపెనీలకు విక్రయిస్తామని అన్నారు. ఇప్పుడు ఈ వృత్తిపైన మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా? నెలకు వచ్చి 20,000 వరకు వచ్చి 1,000-1,500 వస్తే మాకు బాగా వచ్చినట్టు సార్. 1,000-1,500 లేదంటే ఒట్టి చేతులతో రావాల్సి ఉంటుంది. ఆయిల్ డబ్బులు కూడా మేము పొద్దున్న లేచి 4 బయలుదేరితే శుభ్రం చేసుకుని బయలుదేరితే మార్నింగ్ వచ్చేసరికి 9-10 వచ్చేస్తారు. పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం పోతే ఎన్నింటికి వెళ్తారు? మళ్ళీ సాయంత్రం 4-5 వెళ్తాం బయలుదేరి. మళ్ళీ వెళ్ళి వాళ్ళన్నీ నీట్ గా రేవులో వచ్చేసి రేవులు వేసేసి వచ్చేస్తాం. మళ్ళీ రాత్రి వెళ్ళేసి రేలేసి వచ్చేస్తారు. పొద్దున్న మళ్ళీ పడతారు. మళ్ళీ పొద్దున్నే పడతాం. పొద్దున్న సరుకు తెచ్చుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ నెట్లు ఎన్ని రోజుకి ఒకసారి మార్చాల్సి వస్తుంది మీకు? వాళ్ళు ఉన్నాయి కదా, అవి సంవత్సరం సంవత్సరం అంటే బాగా వాడితే 3 నెలలు కల్లా అయిపోతాయి సార్. మామూలుగా సంవత్సరానికి మార్చుకున్నాం. ఇటువరకు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ మనకి సబ్సిడీ వచ్చేది సార్. వలల పైన సబ్సిడీ వచ్చేది, ఇది కూడా వచ్చే బోట్ల పైన కూడా వచ్చేది. ఇంజిన్ ఇట్లన్నిటికీ సబ్సిడీ వచ్చేది సార్. ఇప్పుడు రీసెంట్ గా ఏమీ లేదు మాకు. వాటి వల్ల కొంచెం నష్టం స్టార్ట్ చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ బోట్స్, మన తమ్ముడు అన్నాడు అంటే అడిగా బోట్ ఎంత అవుతుంది, ఇది పెద్దది, అది అక్కడ చిన్న బోట్లు కూడా ఉన్నాయి, అది సుమారుగా 2 నుంచి 2.5 లక్షలు అదే అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది వచ్చేసరికి 7.5 లక్షలు, 7.5 లక్షలు. ఇప్పుడు ఎంతమంది ఈ పెద్ద బోట్ పైన ఆధారపడగలుగుతారు? ఈ పెద్ద బోట్ మీద 20 మంది దాకా, 6 అంటే 6 కుటుంబాలు. ఇప్పుడు ఇలాంటి బోట్ కొనాలంటే 6 కలిసి కొంటారమ్మా, లేదంటే ఇట్లా ఒకరు కొని అద్దెకు తీసుకుంటారు? ఇప్పుడు ఇంత బోటు కొనాలంటే ఓనర్స్ 5 ఉండాల్సిందే సార్. 5 ఉండాల్సింది, 5 మెయింటైన్ చేయాల్సింది. ఇప్పుడు ఆ చిన్న బోట్స్ అయితే మనకు ఒక ఓనర్ మెయింటైన్ చేయగలడు. అంటే ఒక కుటుంబానికి ఒక బోట్ సరిపోయింది. అది ఇదంటే ఇంత బోట్ ని మెయింటైన్ చేయాలంటే చేయలేము. అంటే 5 మీద ఉన్న పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది సార్. అదే 7 లక్షలు ఇది బోట్ కొంటాము, 10 మళ్ళీ మీకు వల్ల 10 లక్షలు అవుతుందా? అవుతాయి సార్ ఈ సంవత్సరంలో. వల్ల 10 లక్షలు, బోట్ 7 లక్షలు, 17 లక్షలు.
మళ్ళీ వచ్చే మనకు వచ్చే వేటగాళ్ళు ఉంటారు కదా, కళాశాలు, వాళ్ళకంటూ పెట్టుబడి అనేది మళ్ళీ వాళ్ళకి అంటే వాళ్ళ కుటుంబానికి ముందు మనం ఏమన్నా ఆధారం చూపించాలి కదా. అంటే మనం నమ్ముకునే వాళ్ళు ప్రతిరోజు వేటకు వస్తున్నారంటే ఒక రోజు పడవచ్చు, ఒక రోజు పడకపోవచ్చు. పడ్డ రోజు వాళ్ళు పడ్డ సొమ్ము తీసుకెళ్తారు, పడని రోజు మనం వాళ్ళకి రిటర్న్ మళ్ళీ ఎంతో కొంత పెట్టుబడి పెట్టాల్సిందే. అది మనకి మళ్ళీ ఎక్కువగా పడిన రోజు మనకి ఇచ్చేస్తారు, కానీ మనం ముందు మనకు వాళ్ళకి పెట్టుబడి పెట్టాలి. అలా ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక పెద్ద బోట్ని మనం 5 కుటుంబాలు కనీసం 3-4 కుటుంబాలు మెయింటైన్ చేయగలం సార్. ఇప్పుడు మామూలుగా అంటే వలల్లోనే చాలా టైప్స్ ఆఫ్ వలలు ఉన్నాయి. ఒక రకం అంటే అదొక రకం, 10-15 రకాలు. మన గ్రామంలో 10-15 రకాలు వాడతారు సార్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కు కృషి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. 500 కోట్ల సాస్కీ నిధులతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. కొత్తగా మరో 10 బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తామన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ 1000 కోట్లతో ఆదరణ 3.0 పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఈ పథకం ద్వారా ఆధునిక పరికరాలు అందజేసి బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా బీసీ చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలోనే కాపులకు మేలు జరిగిందని సవిత తెలిపారు. 2014-19 మధ్య 13 జిల్లా స్థాయి కాపు భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వాటిలో 9 భవనాలను 487 మినీ కాపు భవనాలు రద్దు చేశారన్నారు. సీఎం చంద్రబాబు కాపులకు 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారని, జగన్ ఆ రిజర్వేషన్లను కూడా రద్దు చేశారని మంత్రి తెలిపారు. ఈ 2 సంవత్సరాల్లో బీసీలను హక్కున చేర్చుకున్నాం. అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేశామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తూ, మరి బీసీ సంక్షేమ శాఖలో ఈ 2 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందు తెలియజేస్తూ, మరి బీసీలు సమాజానికి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు, బీసీలు అంటే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా తయారు కావాలనే ఆలోచనలో వారికి పునాదులు వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ కూడా 39,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రెండో బడ్జెట్లో మరి 47,000 కోట్లు కేటాయించడం, మూడో బడ్జెట్లో 51,000 కోట్లు కేటాయించి మరి ప్రథమ భాగం, మరి సింహ భాగం బీసీలకే కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇది బీసీల పట్ల కూటమి ప్రభుత్వంకు ఉన్న చిత్తశుద్ధి అని మరొక్కసారి నిరూపించుకున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి బీసీలకు మరి ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్గా తయారు కావాలి అంటే వారికి మంచి పునాదులు వేయాలి. ఆ పునాదులు ముఖ్యంగా ప్రథమైనది విద్య కాబట్టి విద్య పైన మరి ఎక్కువగా ఫోకస్ చేస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎంజేపీ గురుకుల పాఠశాలలు 109 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో బాలికలు 53, మరి బాయ్స్ వచ్చి 56 ఉన్నాయి. సుమారుగా 50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి కొత్తగా మరి ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు వారు కోరిక మేరకు, ఎందుకంటే ఎంజేపీ స్కూల్స్కి చాలా డిమాండ్ ఉంది, మరి చాలా ప్రెషర్స్ ఉన్నాయి, పిల్లలకి నాణ్యతమైన విద్య కావాలి అంటే గురుకుల పాఠశాలలు మరిన్ని కావాలని మరి కోరిక మేరకు, మరి గతంలో 14-19లో 107 ఉండేటివి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో 2 శాంక్షన్ చేశాం. మళ్ళీ ఇప్పుడు 10 గురుకుల పాఠశాలలు కూడా నిన్నటి రోజు కేబినెట్ లో కూడా ఆమోదించడం అయినది విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఆ 10 గురుకుల పాఠశాలల్లో మరి సుమారుగా 5,000 మంది విద్యార్థులకు మరి అవకాశం కల్పించవచ్చన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి ప్రస్తుత పోటీ ప్రపంచం తగ్గట్టుగా సాంకేతిక బోధనం కూడా మరి అందజేస్తున్నాం. మరి ఒక పక్క ఎంజేపీ స్కూల్స్ కి కంప్యూటర్స్, ఇన్వర్టర్స్, వసతుల కోసం కూడా సుమారుగా 25 కోట్ల రూపాయలతో వసతుల కోసమే ఏర్పాటు చేశాం. మరి ఆర్ఓ ప్లాంట్లు, ఇన్వర్టర్స్, మరి వంట సామాగ్రి, ఇతర వసతుల కోసం 25 కోట్ల రూపాయలతో మరి వసతులు కూడా ఏర్పాటు చేశాం. మరి నిజంగానే మా డిపార్ట్మెంట్కి
మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ ఏడాది 10th నంబర్ 1 ఏదంటే ఎంజేపీ గురుకుల పాఠశాల 10th 96.02%, ఇంటర్లో 94% బీసీ బిడ్డలు మరి సాధించారు, మరి రిజల్ట్స్ సాధించారు. ఫలితాల్లో ఎంజేపీ టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళగిరిలో సందడి చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ చివరి దశ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ ట్రోఫీని, జట్ల జెర్సీలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఏపీఎల్ యువ క్రికెటర్లకు ఒక గొప్ప అవకాశమని ప్రశంసించారు. రాష్ట్రంలో కొత్త ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి లీగ్లు ఎంతో దోహదపడతాయని అన్నారు. టోర్నీలో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ రాకతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమం అనంతరం భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ₹1 కూడా పెంచలేదని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో కూడా ఛార్జీలు పెంచబోమన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అదనపు ఖర్చుల పేరిట వినియోగదారులపై భారం వేసే ట్రూ-అప్ విధానానికి స్వస్తి పలికి దేశంలోనే తొలిసారిగా యూనిట్కు 13 పైసల మేర ట్రూ డౌన్ అమలు చేసి సామాన్యుడికి ఊరటనిచ్చామని తెలిపారు. అదే సమయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన 15,790 కోట్ల ఆదాయ లోటును ప్రభుత్వం భరిస్తోందని, అలాగే 2019-20 నుంచి 2023-24 వరకు పంపిణీ సంస్థలకు సంబంధించిన 4,497 కోట్ల ట్రూ-అప్ బాధ్యతలను కూడా ప్రభుత్వం స్వీకరించిందని చెప్పారు. తద్వారా ప్రజలపై అదనపు భారం పడకుండా చూడగలిగామని తెలిపారు. అసమర్థుడు సీఎం అయితే రాష్ట్రం ఎలా నష్టపోతుందో చెప్పడానికి 2019-24 నడుమ విద్యుత్ శాఖ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన సమర్థుడైన నాయకుడు చంద్రబాబు తన విజన్తో ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిస్తే అసమర్థుడైన సీఎం ఆ తర్వాత అధికారంలోకి వచ్చి శాఖను నష్టాల పాలు చేశారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి అసమర్థత, అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ శాఖ 19-24 కాలంలో కేస్ స్టడీగా తీసుకోవచ్చు. అంత వ్యవస్థను అన్నింటిని కూడా సర్వనాశనం చేశాడు అనమాట. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. 32,000 కోట్లు భారం ప్రజల మీద వేశాడు. దానికి ప్రధాన కారణం బహిరంగ మార్కెట్లో విద్యుత్తు విపరీతంగా కొనుగోలు చేయటం, అధిక రేట్లు కొనుగోలు చేయటం వల్ల డిస్కమ్లు విపరీతంగా ప్రజల మీద భారం వేసి వీళ్ళు చేసిన అనైతిక నిర్ణయాలతోటి చాలా నష్టపోయి ప్రజల మీద భారం వేయాల్సి వచ్చింది. అదే కాకుండా 5 ఏళ్లలో విద్యుత్ సంస్థలపై దాదాపు 49,596 కోట్లు అప్పులు చేశాడు. అదే కాకుండా ఆయన కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో వీటీపీఎస్ 800 మెగావాట్లు ఉంటే దాన్ని 5 నెలల పాటు లేట్ చేయటం, కన్స్ట్రక్షన్ పూర్తి చేసి విద్యుత్ తయారీలోకి తీసుకురావాల్సిన దాన్ని లేట్ చేయటం వల్ల, దాదాపు ఆలస్యం అవటం వల్ల 7,000 కోట్లు ఈ సంస్థ మీద భారం పడింది. కృష్ణపట్నం థర్మల్ ప్లాంటు 44 నెలలు ఆలస్యం చేశాడు. దానివల్ల 5,900 కోట్ల పైన భారం పడింది. వీటీపీఎస్ కానీ కృష్ణపట్నం ప్రాజెక్టు వల్ల మొత్తం నష్టం 13,000 కోట్ల పైన. ఆయన సరైన టైంలో వాటిని అందించలేకపోవడం, 800 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని అందించలేకపోవడం వల్ల ఈ అన్నిటిని కూడా విపరీతమైన నష్టం జరిగింది. అదేవిధంగా పోలవరం విద్యుత్ కేంద్రం ఉంది. 2023 నాటికి అందుబాటులో రావాల్సిన దాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని ఆలస్యం చేయటం వల్ల దాదాపు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దాదాపు 4,737 కోట్ల ఆదాయాన్ని మనం నష్టపోయాము. దాదాపు 960 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ని మనం సరైన టైంలో అవగాహన లేకపోవటం వల్ల, రీటెండరింగ్ అని చెప్పి వాటి వల్ల పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది అనమాట. ఇవన్నీ చూసుకుంటే వినియోగదారుల పైన అధిక భారం కింద దాదాపు 32,000 కోట్ల 166 రూపాయలు పైన వినియోగదారుల మీద భారం పడింది. విద్యుత్ సంస్థల్లో అప్పులు పెరుగుదల దాదాపు 49,596 కోట్లు నష్టం కలిగింది. పరిపాలనా లోపాల వల్ల 47,741 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. టోటల్గా 1,29,503 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో
సరి అయిన నిర్ణయాలు తీసుకోవటం కానీ, విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేయడం కానీ, అధిక రేట్లతోటి పైన విద్యుత్తును కొనుగోలు చేయడం కానీ, మన సిస్టమ్స్ని, జనరేషన్ సిస్టమ్స్ని ఆపటం కానీ, వీటన్నిటి వల్ల పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళి దాదాపు 1,29,503 రూపాయలు లాస్లోకి వచ్చిందనమాట. అదేవిధంగా చంద్రబాబు గారి నేతృత్వంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అప్పటికి మొదటి స్థానంలో ఉంది. విజన్ కారణంగా, చంద్రబాబు నాయుడు గారి విజన్ కారణంగా ఎనర్జీ రంగంలో పారిశ్రామికవేత్తలు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు మన దగ్గర. కేవలం 1,342 మెగావాట్లుగా ఉన్న గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని ఆయన టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో 7,716 మెగావాట్లకు చేరింది. దాదాపు క్లీన్ ఎనర్జీ దేశంలో ఎక్కలేని విధంగా మనం తీసుకొచ్చాం. దాదాపు ఇంత పెద్ద ఎత్తున క్లీన్ ఎనర్జీ వచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన హవాలా వ్యవహారంపై ఈడీ చేపట్టిన చర్యలు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ పేరుతో దోచుకున్న సొమ్ముతో జగన్ ఏకంగా ఒక హవాలా సామ్రాజ్యాన్ని నడిపారని ఆయన అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో అక్రమార్కులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్ కుమార్ ఇంట్లో 94.5 లక్షల రోలెక్స్ వాచ్ దొరికిందంటే ఏ స్థాయిలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారో అర్థమవుతుందని పేర్కొన్నారు. వాచిలే ఈ రేంజ్లో ఉంటే వారు వాడే కార్లు, ఇతర వస్తువులు ఎన్ని కోట్లు విలువ చేస్తాయో అంతు చిక్కకుండా ఉందని అన్నారు. వస్తున్న అస్థిపంజం ఏంటంటే మద్యం బాటిళ్ల సొమ్ముతో హవాలా సామ్రాజ్యం నడిపిన గొడ్డలి పార్టీ. మద్యం బాటిళ్ల సొమ్ముతో హవాలా సామ్రాజ్యం నడిపిన సామ్రాజ్యం అంటే 100 రూపాయలు, 200 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, లక్షలైతే సామ్రాజ్యాలు కావుగా, ఖచ్చితంగా 100 కోట్లు అయితేనే సామ్రాజ్యాలు అవుతాయి, హవాలా సామ్రాజ్యాలు అవుతాయి. అట్టా అంటే హవాలా సామ్రాజ్యం ఒకటి ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీస్తోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరి బంధువు, ప్రతిపాత్రుడు, చాలా దగ్గరైన మనిషి ఆయన కసిరెడ్డి రాజశేఖర్ గారి అరెస్టుతో, ఆ తర్వాత కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి, ఆయన కొడుకు సునీల్ కుమార్ గారి అరెస్టుతో, కారుమూరు నాగేశ్వరరావు గారు కూడా నోటీస్ ఇచ్చింది ఈడీ. వీరి అరెస్టుతో ఏదైతే గత 2 సంవత్సరాలుగా సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, పోలీసులతో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ఏదైతే ఇప్పటిదాకా దర్యాప్తు చేస్తుందో వాటన్నిటినీ ఖచ్చితంగా ఈ సిట్ చెప్పిందంతా కరెక్టే అంటూ నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇవాళ స్పష్టంగా చెప్తోంది, మద్యంలో కేవలం అక్రమాలే కాదు హవాలా కూడా నడిచింది. అంటే ఇక్కడ డబ్బు వేరే దేశాలకు వెళ్ళి, వేరే దేశాల్లో ఇక్కడికి వచ్చి చేతులు మారి, రూట్లు మారి హవాలా నడిచింది. 1, 2, 3 కోట్లు కాదు, 100 కోట్ల హవాలా నడిచింది. సో గత వైకాపా ప్రభుత్వ హయాంలో సాగిన లూటీ, ప్రజాధనం కొల్లగొట్టడం అనే ప్రక్రియకి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇవాళ సరైన నిర్వచనం చెప్పింది. ఆ ఈడీ దీంతో ముగింపు కార్డు కూడా త్వరలో పడబోతోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన సిట్ యొక్క నివేదిక ఆధారంగా పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ చట్టం ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ జూన్ 11న కసిరెడ్డి రాజశేఖర్ గారిని అరెస్ట్ చేసింది. జూన్ 18వ తేదీ కారుమూరు నాగేశ్వరరావు మాజీ మంత్రి గారి అబ్బాయిని కూడా, సునీల్ కుమార్ని అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులతో వైసీపీ యొక్క హవాలా పునాదులు కదులుతున్నాయనేది స్పష్టం. ఎందుకంటే స్పష్టంగా చెప్తా అంటే ఈడీ దాదాపు నెక్స్ట్ మనం ఇంకొక రాగల 15 మినిట్స్లో మనం మొత్తం మాట్లాడుకుందాం. లూటీ చేసిన 1000 కోట్ల సొమ్ము ఎక్కడికి పోయింది, ఎవరి దగ్గర చేరింది, ఎక్కడ పోగయ్యింది అనే దీంట్లో స్పష్టంగా ఒక అంచనాకు వచ్చింది ఈడీ అని మనకు తెలుస్తోంది. సో ఈడీ దూకుడు ఎలా ఉందంటే, గొడ్డలి పార్టీలోని మద్యం ముఠాలకు రాష్ట్ర నివేదిక ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ మనీ లాండరింగ్ గుర్తు చేస్తూ వరుస అరెస్టులకు తెరలేపడంతో గత 15 ఏళ్లుగా ప్రైవేట్ బస్సులపై పన్నుల భారం తగ్గించాలని నిరంతరం పోరాటం చేస్తున్న తమ డిమాండ్కు కూటమి ప్రభుత్వ హయాంలో ఫలితం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ప్రైవేట్ బస్సు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ కిరణ్ తెలిపారు.
రాష్ట్రంలోని ప్రైవేటు బస్సు యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకొని ట్యాక్స్ తగ్గింపు నిర్ణయం తీసుకోవడం స్వాగతించదగ్గ చర్య అని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రవాణా రంగానికి ఊరట లభిస్తుందని, గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లిన అంశం ఇప్పుడు సానుకూలంగా పరిష్కారం కావడం ఆనందంగా ఉందన్నారు. దీర్ఘకాల పోరాటానికి న్యాయం చేసిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రైవేట్ బస్సు ఆపరేటర్స్ అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌతమ్ కిరణ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే మేము దాదాపు 15 సంవత్సరాలుగా ఏదైతే ట్యాక్స్ రిడక్షన్ కోసం పోరాడుతున్నామో అది ఈరోజు మా కళ సాకారమైంది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు అండి, ఒక రాష్ట్రానికి మేము 3,750 రూపాయలు కట్టేవాళ్ళం ఉమ్మడి రాష్ట్రానికి. ఇప్పుడు అది 2 రాష్ట్రాలు అయిన తర్వాత 2014 నుండి ఒక్కొక్క రాష్ట్రానికి 4,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాము. భూపరిమితి ఒకటేనైనా మేము 2 రాష్ట్రాలకి సపరేట్గా కట్టడం వల్ల మా పైన పడిన ఈ పన్ను భారం చాలా ఎక్కువైంది. అందుకని మేము కూడా వేరే దారులు చూడక తప్పలేదు. అందుకనే బయట పోవాల్సి వచ్చింది వేరే రాష్ట్రాలకి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఇవన్నీ. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని చాలా ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్ అని చెప్పి తీసుకొని మమ్మల్ని పిలిచి, మీరైతే బండ్లు ఇక్కడికి చేసుకోవాలంటే ఏం కావాలంటే కొద్దిగా ట్యాక్స్ తగ్గించమని అడిగాము. ఈ ప్రభుత్వం ఆ పని చేసి మాకు చాలా మేలు చేసింది. ఇప్పుడు 4,000 రూపాయలు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా పన్ను ఇప్పుడు మాకు 2,500కే ఉండడం వల్ల మాకు కొద్దిగా వెసులుబాటు ఉందండి. ఈ ప్రభుత్వం చేసిన ఈ మంచి పనికి మేమందరం కూడా చాలా కృతజ్ఞతలుగా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మా యువ నాయకుడు లోకేష్ గారు, అట్లాగే మా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే మా రవాణా శాఖ కూడా దీనికోసం చాలా ప్రయత్నం చేసింది. ఈరోజు మాకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు పిలిచి చాలా తీపి కబురు చెప్పడం వల్ల మేమంతా చాలా సంతోషకరంగా ఉన్నామండి. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న ఫ్రీ మిషన్స్ సేవలు ప్రశంసనీయమని ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సోదర భావం, మానవత్వం, సేవా సహృదయాన్ని పెంపొందించడంలో ఫ్రీ మిషన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. భావితరాల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఫ్రీ మిషన్స్ చేపడుతున్న కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. లార్జ్ బరోస్ రేంజ్ నంబర్ 87, లార్జ్ బరోస్ కనకదుర్గ నంబర్ 331, లార్జ్ అమరావతి నంబర్ 466, లార్జ్ కల్నల్ చౌదరి నంబర్ 201 సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ పూర్ణానందంపేటలోని ఫ్రీ మేసన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం మానవత్వం, సోదరభావం, సేవాస్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖర్ రావు, జేఎమ్మ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పీజేపీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రీ మేసన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలను చాటుతూ విద్య, వైద్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో విశేష సేవలు అందిస్తోందని వారు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే యూనివర్సల్ బ్రదర్హుడ్ డే నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలపై ప్రత్యేకంగా వివరించారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావాలని, యువత కూడా మానవతా విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వర్చువల్ బ్రదర్ లక్ష్మీనారాయణ, పిళ్ళా రవి, పిళ్ళా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ యూనివర్సల్ బ్రదర్స్ హుడ్ డే వేడుకల ప్రాధాన్యతను వివరించారు. క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ వేడుకల్లో వర్చువల్ బ్రదర్స్ పిఎన్ఎస్ కిరణ్ కుమార్, లింగిపిల్లి రామకృష్ణ, మల్లికార్జునరావు, ఇంకా ఫ్రీ మేసన్స్ వివిధ లాడ్జిల ప్రతినిధులు, సభ్యులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యూనివర్సల్ బ్రదర్హుడ్ డే. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, నేను ఇక్కడ వచ్చి చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ ఫ్రీ మేసనరీస్ అంతా అమోఘమైన సేవ చేస్తున్నారు సమాజానికి వివిధ రూపాల. ఇది కూడా చాలా ఎంకరేజింగ్ అందరికీను. ఇవాళ మేము అందరి స్పీచ్లో ఏంటంటే
ఇది సుమారుగా 300 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్ ఇది. దీన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా అద్భుతం. మేము వీరికి ఏమైనా మా ద్వారా ఎటువంటి సేవగా అవకాశం ఇచ్చినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఇది అతి ప్రయోజనకరమైన విషయం సమాజానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ఆగ్రహం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిసిన సినీ నటుడు రామ్ చరణ్. దాదాపు 20 నిమిషాల పాటు బాబాయ్తో సందడి. కృష్ణా జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.